హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొండపల్లి ఫోర్ట్కి వెళ్తున్నామండి. ఇదే ఈరోజు వీడియో. పిల్లలు సరదాగా వెళ్దామన్నారండి, అందుకే వెళ్తున్నాం. విజయవాడ చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలలో కొండపల్లి ఫోర్ట్ చెప్పుకోదగినదండి. దీనిని కొండపల్లి కిల్లా అని కూడా అంటారు. కొండపల్లి అనగానే మనకి గుర్తుకు వచ్చేవి కొండపల్లి కొయ్య బొమ్మలు ఫేమస్. ఇక్కడ విజయవాడ నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఈ కొండపల్లి ఉంటుంది. విజయవాడ టు హైదరాబాద్ వెళ్లే దారిలో ఇబ్రహీంపట్నం అడ్డ రోడ్డు దగ్గరలో ఉంటుంది. కొండపల్లి కిల్లాకి చేరుకోవడానికి ముందు ఒక 6 కిలోమీటర్ల వరకు వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ప్రకృతి అందాలు, పచ్చని చెట్లు, చుట్టూ కొండలతో చాలా అంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇది కోట ఎంట్రన్స్ అండి. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. టికెట్ ధర పెద్దవాళ్లకు 30 రూపాయలు, పిల్లలకి 10 రూపాయలు. లోపలికి వెళ్ళగానే పెద్ద పెద్ద చెట్లతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ కొండలోనికి ప్రవేశించగానే ముందుగా రైట్ సైడ్ కోటకు సంబంధించిన మ్యాప్స్ వివరాలు, నమూనాలను చూడవచ్చు. 14వ శతాబ్దంలో ముసునూరు రాజుల హయాంలో ఈ కొండను డెవలప్ చేశారట. ఇక్కడంతా కోటను పాలించిన రాజుల ఫొటోస్ పెట్టారు. ఎంతోమంది రాజుల చేతుల మీదుగా ఈ కోట దాటుతూ వచ్చిన తర్వాత శ్రీకృష్ణదేవరాయల హయాం తర్వాత ఇది బాగా డెవలప్ అయిందట. మళ్ళీ శ్రీకృష్ణదేవరాయలు ఓడిన తర్వాత గోల్కొండ సుల్తానుల చేతికి వెళ్ళిందట. ఇక్కడంతా కోటను పాలించిన ముస్లిం రాజుల ఫొటోస్ పెట్టారు, చూడండి. ఈ కొండపల్లి కోట యొక్క నమూనా. ఈ నమూనాలో కొండపల్లి కోట మొత్తం ఒకే కొండపైన ఎలా నిర్మించారో చూడవచ్చు. ఆ తర్వాత బ్రిటిష్ వారు ఈ కోటను ఆక్రమించి సైనిక శిక్షణా కేంద్రంగా మార్చారట. వారి పాలన నుండి విముక్తి పొందిన తర్వాత శిథిలావస్థకు చేరుకుందట. ఆ తర్వాత దీనిని బాగు చేసి టూరిస్ట్ ప్లేస్గా మార్చారు. ఇప్పుడు ఇంకా ఈ కోటను బాగా డెవలప్ చేశారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా ఒక యాప్ లింక్ను ఇక్కడ ఉంచారు. ఈ యాప్ను మన ఫోన్ ద్వారా కొండపల్లిలో ఉన్న రాజుల ఫోటోల వద్ద QR కోడ్ను స్కాన్ చేస్తే స్వయంగా రాజులు రాతి విగ్రహాలు మనతో మాట్లాడినట్టుగా డిజైన్ చేశారు. ఇక్కడే రాజుగారు కూర్చొని తీర్పు చెప్పేవారట. ఇది మేము QR స్కాన్ చేసి విన్నాము, కానీ సారీ అండి, వీడియో తీయడానికైతే నాకు వీలు కాలేదండి. ఇక ఈ కొండపల్లి రాతి శిల్పాలు యుగ యుగాల సంస్కృతికి, మతపరమైన విశ్వాసాలకి, పాలనా వ్యవస్థకి, అంతేకాకుండా ముఖ్యంగా చెప్పుకోవలసినది నైపుణ్యానికి ప్రతిరూపాలు. ఆనాటి మన సంపద, హస్తకళా నైపుణ్యం ఇప్పటి మన తరాలకి, మన తర్వాత తరాలకి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇక్కడ ఈ రాతి శిల్పాలు 16వ శతాబ్దం నుండి విజయనగర కుతుబ్షాహీల కాలానికి చెందినవి. ఈ శిల్పాలు మత విశ్వాసాన్ని చాటుతాయి. ఈ శిలల ప్రత్యేకత నేటి తరాలకు తెలిసేలా అలనాటి నమ్మకాలకు గుర్తులుగా ఇక్కడ భద్రపరిచారు.
ఇక్కడ ఇక ప్రత్యేకంగా చెప్పుకోవలసినది కొండపల్లి కొయ్య బొమ్మలు. ఈ కొండపల్లి బొమ్మలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మొదట బొమ్మ తయారు చేయడానికి ఎంత సమయం పడుతుందో రెండవ బొమ్మ తయారు చేయడానికి కూడా అంతే సమయం తీసుకుంటారట. అంటే ఎంత శ్రద్ధగా ఈ బొమ్మను చెక్కుతారో చూస్తేనే అర్థమవుతుంది. ఈ బొమ్మలను వీళ్ళు ఒక రకమైన చెక్క మీద చెక్కుతారు. అంతేకాకుండా ఏక చెక్క మీదనే ఈ బొమ్మను చెక్కుతారట. ఇవన్నీ విజయనగర పాలనకు సంబంధించిన కోటలోని చిహ్నాలు ఇక్కడ చూడవచ్చు. ఇది కోట పై అంతస్తుకు వెళ్ళడానికి దారి. ఇది కోటపైన అంతస్తులో పెద్ద హాలు కనిపిస్తుంది. ఇవన్నీ శిథిలావస్థలో ఉన్నందున ప్రస్తుతం మనకు ఆనవాలుగా మాత్రమే కనిపిస్తాయి. ఈ కోట గోడలపై కళాఖండాలను మంచిగా తీర్చిదిద్దారు. దర్బారు నిర్వహించే రాజ్మహల్, రాణిగారి నివాసం, రాణిమహల్, నర్తనశాల, అప్పుడు నిర్వహించే అంగడి, నేరగాళ్లను ఉంచే జైళ్ళు, ఆయుధాలను భద్రపరిచే గదులు, ప్రజలు స్నానం చేయడానికి వీలుగా ఉండే ఒక కొలను, మళ్ళీ రాజకుటుంబీకులకు విడిగా ఒక కొలను ఇక్కడ చూడవచ్చు. అలాగే ఏనుగులు, గుర్రాలు వెళ్ళడానికి వీలుగా ఉండే రహదారులు ఇవన్నీ ఒకే కొండపైన నిర్మించారు. ఈ కోటను సందర్శించేటప్పుడు మనకు అనేక సొరంగ మార్గాలు కూడా కనిపిస్తాయి. కోటపైన టెర్రస్ పైకి వెళ్ళాక మనకి ఇలాంటి సొరంగ మార్గాలు కనిపిస్తాయి. దాదాపు 10 పైనే మాకు కనిపించాయండి. మరి వీటి నుండి పడుకొని మాత్రమే వెళ్ళాలి. మరి ఆ కాలంలో ఈ విధంగా వెళ్ళేవారేమో. ప్రస్తుతం వీటిని అద్దాలతో క్లోజ్ చేసేశారు. కోట పైనుంచి చూస్తే కింద వ్యూ ఈ విధంగా కనిపిస్తుంది. కోట పైనుండి ఒక వంతెన కనిపిస్తుంది. ఈ వంతెనకు 2 వైపులా పెద్ద పెద్ద నీటి కొనలు 2 కనిపిస్తాయి. వీటిని వర్షం పడినప్పుడు వచ్చే నీటిని భద్రపరిచేవారట. ఇది గమనించారా? ఈ గదికి 4 వైపులా మెట్ల మార్గాలు ఉన్నాయి. మరి ఏ విధంగా ఉపయోగించేవారో మరి. ఇలాంటి గదులు మనకి చాలానే కనిపిస్తాయి. కొన్నింటికైతే ఒక హాలుకి 4 వైపులా చిన్న చిన్న గదులు కనిపిస్తాయి.
ఈ కోట కొండపై నుంచి చూస్తున్నప్పుడు మనకి థర్మల్ పవర్ స్టేషన్ కూడా కనిపిస్తుంది. చూసారా, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ వ్యూ చాలా అందంగా ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక ఇది కొండపల్లి కోటలో జైలుకు దారి. ఇదివరకు నేరగాళ్లను ఈ జైలులోనే ఉంచేవారట. ఈ జైలును చూస్తే చాలా భయంకరంగా ఉంటుందండి. సైలెంట్గా చాలా ఇదిగా ఉంటుంది. చూసారా లోపల ఎంత చీకటిగా ఉందో. ఏవో చిన్న చిన్న కంతలు మాత్రమే కనిపిస్తాయి. ఈ పైన ఉన్న కంతల్లో నుంచే నేరగాళ్లకు ఆహార పొట్లాలు వేసేవారట. ఇక బాహ్య ప్రపంచం అనేది తెలియకుండా అప్పటి రాజులు నేరగాళ్లకు ఈ శిక్షలు వేసేవారట. చూసారా ఎంత హైట్లో ఉందో. ఇక తప్పించుకోవడానికి వీలు కూడా ఉండదండి, వాళ్ళంతట వాళ్ళు వదిలితే తప్ప. ఇది ఇప్పుడు గబ్బిలాలకు నివాసం అయ్యింది. ఇక దుర్వాసన మాత్రం చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది, భరించలేము. ఇది 2వ జైలు. మీరు కూడా విజయవాడ వచ్చినప్పుడు ఈ కొండపల్లి కోటను సందర్శిస్తారు కదా ఫ్రెండ్స్. ఇక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.